తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. గిరిజన నాయకుడిగా గిరిజన సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన బనావర్ గుండాల నాయక్ సంతాప సభను ఈ నెల 15వ తారీఖున ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక బైరాగి పట్టణంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేశామని గిరిజన ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఉమ్మడి జిల్లా గిరిజన నాయకులు బి వెంకటరమణ నాయక్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న నాయకుడు గుండాల నాయక్ అని ఆయన కొనియాడారు. గుండాల నాయక్ బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలు అందించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గిరిజన నాయకులు మునీంద్ర మనోహర్, సుమన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయము, మా కుల సంఘానికి చీకటి రోజు. మా నాయకుడు మాతో ఈ ప్రెస్ మీట్లో ఎన్నోసార్లు మాతో పాటుగా కూర్చొని ప్రెస్ మీట్ చేసిన రోజులు కొన్ని ఏండ్లు ఆయనతో జర్నీ చేశాము. ఈరోజు మా మధ్యన లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము. 48 ఏండ్లకే అతనికి హార్ట్ అటాక్ రావడము, అతను మాకు దూరం కావడము. బి గుండాల నాయక్ మీ అందరితో కూడా జర్నీ చేశారు. ఆయన స్వర్గస్థులయ్యారు కాబట్టి అతని జ్ఞాపకంగా రేపు 15వ తేదీ ఆదివారం గిరిజన్ భవన్లో మా కుల సంఘాలందరూ కలిసి సంతాప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతను బీజేపీలో కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేయడము జరిగింది. కానీ ఆయన ఇంకా చాలా రోజులు మాతో జర్నీ చేయాల్సి ఉండింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం అనేది చాలా బాధాకరం విషయం. కాబట్టి ఈ సంతాప సభకి కులమత అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కుల సంఘాల వాళ్ళు రేపు ఆదివారం 10 గంటలకి 10-11 మధ్యన గిరిజన్ భవన్లో సంతాప సభ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులు కాకుండా మన బీసీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అనేక పార్టీ నాయకులు కూడా ఇచ్చేసి ఆ సంతాప సభని జయప్రదం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూర్పించాలని మేము మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎస్టీడీ బూత్ పెట్టుకొని జీవనాధారం కోసం తిరుపతికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి గిరిజనులలో చైతన్యం లేదు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక సంఘం ఏర్పాటు చేసి కొన్ని సంఘాల్లో పనిచేసి ఈరోజు ఎంతోమంది యువకులకు సంఘాలు పెట్టుకొని రాజకీయ పరంగా కానీ సంఘాల్లో నాయకులు కానీ ఎదగారంటే ఆయన స్ఫూర్తి తీసుకొని చాలామంది ఎదిగారు. అందుకోసం గిరిజన భవన్లో రేపు ఆదివారం 11 గంటలకు మనమందరం కలిసి గిరిజన నాయకులు, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన నాయకులు అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఈ సంతాన సభ జయప్రదం చేయవలసిందిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు గౌరవ అధ్యక్షులుగా కావచ్చు, ఎన్నో ఉద్యమాలు గిరిజనుల పట్ల, అభివృద్ధి పట్ల, ఎక్కడన్నా నక్కలోళ్ళు కావచ్చు, యానాదులు కావచ్చు, సుగాలి కావచ్చు, లంబాడీలు కావచ్చు, జాతి కుల మత భేదం లేకున్నా అందరిలో వాళ్ళ కష్టాలని కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎంతో ఈ జాతి కొరకు కష్టపడిన వ్యక్తి ఈరోజు మా నుంచి దూరమయ్యారు. చాలా బాధాకరమైన విషయం. ఆయన చనిపోయే ముందు కూడా ఒక్కటే చెప్పడం జరిగింది, ఎప్పటికి కూడా మనం జాతిని ద్రోహం చేయకూడదు, జాతి కోసం మనం బతకాలా, జాతిని కాపాడుకోవాలా అనేటట్టు మార్గంలోనే ఆయన నడిచాడు. ఆయన మనస్ఫూర్తిగా ఆయనని తలుచుకుంటూ సంతాప సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆదివారం రోజున.
అందరూ నలుమూలలుగా ఉన్న బంజారాలు కావచ్చు, అనేక విధాలుగా ఆయన సహాయపడిన ప్రతి ఒక్క కుటుంబం అందరూ వచ్చి ఆ యొక్క సంతాప సభని జయప్రదం చేసి అందరూ వారితో పాటు మీడియా మిత్రులు అందరూ కూడా రావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.